మీరు ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి ఫోన్ ఇవ్వాల్సిందే అంటారు. ఓకే, రైమ్స్ వరకు పిల్లలకి ఒక 5-6 ఇయర్స్కి ఇస్తున్నారు. కానీ నేను ఇంతకుముందు అన్నట్టుగా డాక్టర్స్ ఏమన్నా మనం మాట్లాడామంటే మీ పిల్లలకి ఇవ్వకండి, ఫోన్లు ఇవ్వకండి అనేది ఒక వర్గం చాలా సీరియస్గా చెప్తున్నారండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ? అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని అంటే తప్పు పట్టడం కాదు, కానీ వాళ్ళు ఊహించలేకపోతున్నారు. అంటే ఎటువంటి డ్యామేజ్ జరుగుతుందో. అంటే ఇక్కడ ఒక డిజిటల్ గ్యాప్ వస్తుంది. అంటే స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఉపయోగించినటువంటి విద్యార్థులు, ఉపయోగించినటువంటి విద్యార్థులు ఈ గ్యాప్ పెరగకూడదు. అంటే విద్యార్థులకి అవకాశాలు ఇవ్వాలి, నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. ఒక సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్స్ మనం అలవాటు చేయాలంటే గ్యాడ్జెట్ ఇచ్చి తీరవలసిందే. ఒక చిన్న విషయం మనం చూద్దాం. కొంచెం పై తరగతులకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఇవ్వట్లేదు. ఈ తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారంటే ఇంటర్మీడియట్ పిల్లలకి ఇచ్చినట్టయితే దాంతోనే కూర్చుంటారని చెప్పి. కానీ ఇంటర్మీడియట్ పిల్లల కోసం కొన్ని ఛానల్స్ పెట్టి స్వయం ప్రభ అని చెప్పి ఎంహెచ్ఆర్డి వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి పాఠాన్ని కూడా ఐఐటి ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్స్ చెప్పించి అది ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. మీరు ఎందుకు చెప్పరు అధ్యాపకులు పిల్లలకి అక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయని? ఎందుకు చెప్పరంటే వాళ్ళ లెక్చర్స్ ఫెయిల్ అయిపోతాయని చెప్పరు. ఒక మంచి పాఠము ఇంటర్మీడియట్ పిల్లలకి ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నప్పటికీ కూడా చక్కగా వాళ్ళు చాలాసేపు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి సీనియర్ ప్రొఫెసర్స్ వాళ్ళు అవన్నీ ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. అందుకని చెప్పి స్వయం అంటాం మనం దాన్ని. ఛానల్స్ ఉంటాయి, స్వయం అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి అన్ని పాఠాలు సీనియర్ ప్రొఫెసర్స్ చెప్పినటువంటివి ఉచితంగా దొరుకుతాయి. మనం ఎందుకు దూరం చేస్తాం? పిల్లలు చేయకూడదు కదా. ఇదే రకంగా వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, ఇంజనీరింగ్ చదివేటువంటి వాళ్ళకి NPTEL అని చెప్పి ఈ అన్ని ఐఐటీస్ నుంచి సీనియర్ ప్రొఫెసర్స్ని తీసుకుని ఏ ఇంజనీరింగ్ వాళ్ళైనా, ఏ మాడ్యూల్ అయినా, ఏ కోర్స్ అయినప్పటికీ కూడా అవన్నీ సీనియర్ ప్రొఫెసర్స్ చెప్పించి అవన్నీ ఫ్రీగా ఇచ్చారు. అంటే NPTEL కూడా చూపించకపోతే తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక పద్ధతిని పెట్టారు ఇంజనీరింగ్ కాలేజీల్లో. మీరు పాఠం చెప్పకండి, చెప్పిన పాఠం అక్కడ ఉంది, ఆ చెప్పిన పాఠం ప్లే చేయండి అని క్లాస్లో కూడా రూల్ పెట్టారు వాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజీల్లో పాఠం మీరు చెప్పకుండా మేము రికార్డు చేసినటువంటి పాఠాన్ని మీరు క్లాస్లో ప్లే చేసి 40 నిమిషాల సేపు అది డిస్కస్ చేయండి మీరు. అంటే రిఫ్లెక్షన్స్ చూడండి, పిల్లలు ఎలా స్పందిస్తారు, పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనకున్నటువంటి యావరేజ్ అనకూడదు, యావరేజ్ ప్రొఫెసర్స్ కంటే, యావరేజ్ లెక్చరర్స్ కంటే ఒక సీనియర్ ప్రొఫెసర్స్ ఇది అది ఎడిట్ చేసి వాళ్ళు ఎంతో ఒక కంటెంట్ డిజైన్ చేసుకుని ఒక కోర్స్ వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇది ప్లే చేయండి, మీరు పాఠం చెప్పవలసిన అవసరం అంతగా లేదు. అండ్ మీరేం చేస్తారు, మీ పని ఏంటంటే అది డిస్కస్ చేయండి ఒకసారి వాళ్ళతోటి, వాళ్ళకి ఎంత అర్థమైంది అని చెప్పనమాట. మీరు అన్నట్టుగానే యావరేజ్ లెక్చరర్స్ అన్నారు కదా, బట్ ఇది అందరికీ ఇది ఓపెన్ సీక్రెట్ కూడా. ఎందుకంటే ఏ ఉద్యోగం రాకపోతే ఫ్యాకల్టీగా ఎక్కడో అక్కడ జాయిన్ అయిపోవడం కూడా చాలా మంది ఉన్న చాలా కాలేజెస్లో ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి ఫ్యాకల్టీ దొరకడం కూడా కష్టంగా ఉంది. బట్ మీలాంటి సీనియర్స్ నిజంగా చాలా నీడ్ ఉంది. అంటే అలాంటి క్లాసెస్ కానివ్వండి, అంటే వాళ్ళు అందుకనే అదే ఆ ఉద్దేశంతో ఒక యూనిఫామిటీ వస్తుంది. ఇప్పుడు యూజువల్గా టీచింగ్లో పర్టికులర్గా ఇంజనీరింగ్ కాలేజెస్లో మంచి లెక్చర్, మంచి ఉపన్యాసం అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని జోడించాలి. ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అంటాం. అంటే అక్కడ చెప్పేటువంటి ప్రొఫెసర్సు అది కేవలం టెక్స్ట్ బుక్ నుంచి వాళ్ళు నేర్చుకునేది కాకుండా అది రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్లో ఎట్లా పనిచేస్తుందో దాని మీద వర్క్ చేసిన వాళ్ళు చెప్పినటువంటి చూసినట్టు వాళ్ళు అట్లా చేసినప్పుడు అది పిల్లలకు మనకి దూరం కాకూడదు. ఈ రోజున ఏంటంటే మనకి ఈ అకాడమియాకి ఇండస్ట్రీకి గ్యాప్ పెరిగిపోతుంది. చదువుకుంటున్నాం, మనం పని దగ్గరికి వచ్చేసరికి ఆ చదువు ఉపయోగపడట్లేదు, మళ్ళీ ట్రైనింగ్లు అవసరం అవుతున్నాయి. అంటే స్కిల్డ్ బిల్డ్ కావట్లేదు అక్కడ. ఇక్కడ మనం నేర్చుకున్న థియరిటికల్ ఇన్పుట్స్ వస్తున్నాయి, ప్రాక్టికల్గా లెబారెటరీస్ అవి లేకపోవటం వల్ల మనకు గ్యాప్ వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్స్ అది చేయాలి, పిల్లలకి ఇవ్వాలి. ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకంటే మంచి లెక్చరర్స్ నుంచి నేర్చుకుంటున్నారు, వాళ్ళ ల్యాబ్స్లో జరిగేటువంటి వాళ్ళవన్నీ చూపిస్తున్నారు వాళ్ళు. అంటే ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ జరుగుతున్నప్పుడు పిల్లలకి ఒక టాపిక్లో ఒక విజువలైజేషన్ ఉన్నప్పుడు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది, అంటే భావనల మీద సరైన అవగాహన వస్తుంది. అందుకని ఇంజనీరింగ్ పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ కావాలి, 10th క్లాస్ పిల్లలకి కావాలి. లాంగ్వేజ్ లెర్నింగ్లో అసలు స్మార్ట్ ఫోన్ లేనిదే అది జరగదు. ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు మనం వినాలి, ఒక మంచి భాష వినాలి. భాషా నైపుణ్యాలలో
మొట్టమొదటి ప్రయారిటీ దేనికంటే వినటానికి. నాకు ఎట్లా కుదురుతుంది వినటానికి? స్మార్ట్ ఫోన్ ఉపయోగించాలి. అంటే స్మార్ట్ ఫోన్లో మనం ఆడియో ఫైల్స్ ప్లే చేస్తున్నప్పుడు క్లాస్ రూమ్స్లో పిల్లలు భాష నేర్చుకుంటారనమాట. ఇది చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది అంటే ఒక పాత తరం వాళ్ళు అలవాటు పడలేదు. దీనికి కొంచెం సమయం పట్టచ్చు. కానీ స్మార్ట్ ఫోన్కి పిల్లల్ని దూరం చేయటం ద్వారా వాళ్ళు ఎన్నో అవకాశాలు కోల్పోతారు. ఓకే, అంటే మీరు అన్నట్లుగా ఈ పాత తరం లేదంటే ఆ సాంప్రదాయ ఆలోచనలు, మా పిల్లలకి మేము ఫోన్స్ ఇవ్వం అని భీష్మించి కూర్చునే తల్లిదండ్రులు లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తాం? ఎందుకంటే పిల్లల్ని మనం దూరం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం. ఒక మంచి లెక్చరర్ చెప్పే పాఠాన్ని మనం దూరం చేస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి, లేనప్పుడు దానికేదో డబ్బు పెట్టి కొనాలి అనుకున్నప్పుడు పేరెంట్స్ అర్థం ఉంది చెప్పటంలో. ఇది నువ్వు వాడటానికి వీల్లేదు, నేను ఎఫోర్డ్ చేయలేను, ఇది నా పర్వ్యూలో లేదని చెప్పి. కానీ ఎన్నో సదుపాయాలు, ఎన్నో వనరులు ఈ రోజున పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మనం ఏమి పే చేయవలసిన అవసరం లేదు. ఓకే, అందుకని చెప్పి ఇప్పుడు ఒక ఎన్సీఆర్టీ ఉంది. ఎన్సీఆర్టీ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు. అంటే నాకు టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి. చాలా సైట్స్లో ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళనా అంటే ఎన్నో టిపికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ నెట్లో దొరుకుతున్నాయి. ఓకే, ఇది సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్, మన స్టేట్ తీసుకుందాం. మన రాష్ట్రంలో పిల్లలకి పరీక్షల్లో పేపర్స్ ఎట్లా ఉంటాయి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి, లెర్నింగ్ ఇండికేటర్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత బ్లూ ప్రింట్స్ ఎట్లా ఉంటాయి, వెయిటేజెస్, ఇవన్నీ మరి నెట్లో ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? మరి పిల్లల కోసం కదా, లేదా ఉపాధ్యాయుల కోసం కదా. అందుకని చెప్పి ఒక ఫోన్ కానీ ఒక సిస్టమ్ కానీ పిల్లలకి అవైలబుల్గా ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే విద్యా ప్రమాణాలు ఏ రకంగా ఉంటాయో అర్థమవుతుంది. ఒక క్వశ్చన్ పేపర్ ఏ రకంగా వస్తుందో భారత్వాలు తెలుస్తాయి, వెయిటేజెస్. ఒక లెర్నింగ్ ఇండికేటర్స్ ఇచ్చారు, నువ్వు నేర్చుకున్నావు నీకు ఎలా తెలుస్తుంది, అభ్యసన సూచికలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చి నువ్వు ఫోన్ వాడద్దు అని చెప్పి టీచర్లు ఫోన్ తీసుకురాకూడదు స్కూల్కి అని చెప్పి రూల్ పెట్టడం అనేది అది చాలా దారుణమైన విషయం. చాలా స్కూల్స్లో వాళ్ళు రావటంతో ఆ ఫోన్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి అండ్ అది వాళ్ళు ఉపయోగించకూడదు. ఇది ఎలా ఉంటుందంటే మనం సీలింగ్ ఫ్యాను మీద పడుతుందని చెప్పి దాని కింద పడుకోకుండా ఉండేవారట. వచ్చిన సీలింగ్ ఫ్యాన్ వచ్చిన కొత్త రోజుల్లో అబ్బో అది ఇప్పుడు ఏ క్షణంలో పడుతుందో కిందని చెప్పి ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు అది ఫోన్ వల్ల ఏం పాడైపోతారో అన్నట్టుగా అనమాట. అందుకని చెప్పి టీచర్స్ దగ్గర ఫోన్ ఉండాలి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, పిల్లలకి ఫోన్లు ఇవ్వాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో పిల్లలకి నేర్పించాలి.